విడిచిపెట్టడు, నా భార్య జీవితాంతం విడిచిపెట్టదు అని పరిపూర్ణంగా నమ్ముతాం. ఇదిగో ఈ యజమానుడు నన్ను జీవితాంతం విడిచిపెట్టడు అని చెప్పి నమ్ముతాం. ఎప్పుడైతే బలహీనులయ్యారో, ఉపయోగపడని పరిస్థితికి వెళ్ళిపోయారో, ఏం చేస్తారంటే డిస్పోజల్ లాగా పారేస్తారు. కానీ మన దేవుడు అట్టంటోడు కాదండి. మన దేవుడు మనలను అలా విడిసిరేసేవాడు కాదు, చెత్తబొట్టులో పారేసేవాడు కాదు. అరే నువ్వు పని చేయురా అని ఎవరిని చెత్తబొట్టులో పడేయడండి. బలహీనులను ఆయన లేవనెత్తే దేవుడండి. పనికిరాడు, ఇదిగో ఇతడు పనికిరాడు అని వదిలేసిన వారిని ఆయన చేత్తో పట్టుకుని పనికొచ్చే పాత్రగా ఆయన చేస్తాడు. వీడి వలన ఉపయోగం లేదని అందరు విడిచిపెట్టేసిన ఆయన మాత్రం నువ్వు నాకు పనికొస్తావు అని చెప్పి ఆయన తన చేతితో పట్టుకుని మనలను విడిచిపెట్టడం.